వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తమః సర్గః. రామస్తు సహితో భ్రాత్రా సీతయా చ పరంతపః సుతీక్ష్ణస్యాశ్రమపదం జగామ సహతైర్ద్విజైః. రామచంద్రమూర్తి శరభంగాశ్రమంలో ఉన్నటువంటి మునులందరి యొక్క మొరలను విని లక్ష్మణునితోటి సీతాదేవితోటి కలిసి మరి సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి అక్కడ నుంచి బయలుదేరాడనమాట. ఇక్కడ సుతీక్ష్ణ మహర్షి ఆయన చెప్పవలసినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. శరభంగాశ్రమంలో మహర్షులేమో ఎంతోమంది రాక్షసులు మమ్మల్ని అందరినీ పీడిస్తున్నారు, మమ్మల్ని రక్షించవలసినటువంటి రక్షకుడివి, మాకు నాథుడివి, మాకు పరిపాలకుడివి నీవే అని చెప్పి రాముడితోటి అనన్య శరణాగతి చేసి రాముడిని ప్రార్థించారు. మరి సుతీక్ష్ణ మహర్షి విశేషంగా మరికొన్ని విషయములను రాముడికి చెప్పవలసి ఉన్నది. మారీచుడు మొదలైనటువంటి రాక్షసులను వధించడం, అదేవిధంగా అడవిలో ఉన్నటువంటి మరికొందరు రాక్షసుల గురించి, రాముడు చేయవలసినటువంటి కర్తవ్యముల గురించి సుతీక్ష్ణ మహర్షి చెప్పవలసి ఉన్నది. మరి ఆ సుతీక్ష్ణ రామ వారిరువురు యొక్క మాటలు ఈ 7వ సర్గలో మనకు గోచరిస్తున్నాయి. చూడండి, ఇక్కడ పరంతపః శత్రువులను తపింపజేయడంలో, శత్రువులను ఓడించడంలో గొప్ప ప్రతాపవంతుడైనటువంటి రామస్తు ఇంకా రామచంద్రుడైతే, అంటే రాముడు రాక్షసులను వధించడానికి ఇంకా సిద్ధపడ్డాడు. అలాగే లక్ష్మణుడు కూడా అన్నగారితో పాటు ఇంకా తాను కూడా సై అంటూ సిద్ధపడిపోయి ఆయన కూడా ఆ రాక్షసులను వధించడానికి సన్నద్ధుడైపోయాడు. అటువంటి రాముడు భ్రాత్ర తన తమ్ముడైనటువంటి లక్ష్మణునితోటి సీతయాచ భార్య అయినటువంటి సీతాదేవితో కూడినవాడై తైహి ద్విజైః సహా ఆ శరభంగాశ్రమంలో తనను ఆశ్రయించినటువంటి అనేక రకాలైనటువంటి వైఖానసులు మొదలైనటువంటి వారు, వాలకల్యులు మొదలైనటువంటి అనేక మంది మహర్షులు ఎవరైతే ఉన్నారో వారందరితో కలిసినటువంటి వాడే, వారందరితో కూడి సుతీక్ష్ణస్య ఆశ్రమ పదం ఉద్దిశ్య జగామ. సుతీక్ష్ణుని యొక్క ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళారు. శరభంగాశ్రమం నుండి బయలుదేరి ఆ తర్వాత సగత్వా దూరమధ్వానం నదీస్తీర్త్వా బహూదకాః దదర్శ విపులం శైలం మహామేఘమివోన్నతం. ఇంకా రామచంద్రుడు తన తమ్ముడితోటి సీతాదేవితోటి అలాగే మిగతా మహర్షులందరితో కలిసి శరభంగాశ్రమం నుండి బయలుదేరి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ దూరమధ్వానం అనే చోట గత్వా దూరమధ్వానం అనే చోట గత్వా అదూరమధ్వానం అని కూడా వ్యాఖ్యాతలు మనకు చెప్పారు. ఎందుకు అంటే శరభంగ మహర్షి ఏమని చెప్పాడు, ఇక్కడికి దగ్గరలో ఈ ప్రాంతంలోనే సుతీక్ష్ణుడు అనే ఒకనొక మహర్షి ఉన్నారు, వారు నిన్ను ఇక్కడ నీవు ఏ ప్రాంతంలో ఉంటే ఈ దండకారణ్యంలో నీవు నివసించవలసినటువంటి ప్రదేశాన్ని ఆ సుతీక్ష్ణ మహర్షి నిర్దేశిస్తారు, వారు చెబుతారు, కావున వారిని కలవయ్యా అని చెప్పి శరభంగ మహర్షి రామచంద్రుడితో చెప్పాడు కదా 5వ సర్గలో. ఇహ రామ మహాతేజాః సుతీక్ష్ణో నామధార్మికః వసత్యరణ్యే అని అంటూ ఇక్కడికి దగ్గరలోనే సుతీక్ష్ణుడు అనే ఒకనొక మహర్షి ఉన్నారు, వారిని కలవాలి అని చెప్పారు కదా. అందుకని ఇక్కడ గత్వా దూరమధ్వానం, గత్వా అదూరం అంటే మరీ ఎక్కువ దూరం కాదు, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ విధంగా సహా ఇంకా రామచంద్రుడు కొంత దూరం ప్రయాణించి బహూదకాః నదీః తీర్త్వా అనేకమైనటువంటి జలములతోటి పుష్కలంగా జలములు కలిగినటువంటి నదులను దాటి తీర్త్వా దాటి అంటే తెప్ప మొదలైనటువంటి వాటితోటి
ప్రత్యేకంగా చెప్పలేదు. కావున నీరు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా లోతు తక్కువగా ఉన్నది అనే అర్థం ఇక్కడ చెబుతూ వారు ఆ విధంగా నడుచుకుంటూనే ఆ నదులను కూడా దాటి ఉంటారు. కొన్ని చోట్ల అవసరమైన చోట తెప్పతో కూడా దాటి ఉండవచ్చును అని చెప్పి ఇలాగ ఈ విధంగా తీర్త్వ ఆ నదులన్నింటినీ కూడా దాటి మహామేఘం ఇవ ఉన్నతం, ఆకాశంలో ఉన్నటువంటి పెద్ద మేఘంలాగా ఎత్తైనటువంటిది అయిన విపులం శైలం దదర్శ, పెద్దదైనటువంటి ఒకనొక కొండను చూశారట. అంటే ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి అడవిని, ఆ కొండ మీద ఉన్నటువంటి అడవిని రామచంద్రమూర్తి చూశారు. ఏ విధంగా అయితే చిత్రకూట పర్వతం ఉన్నదో అదే విధంగా ఇక్కడ కూడా మరి శరభంగ ఆశ్రమం నుండి సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చే సందర్భంలో ఆ సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమం కూడా ఒకానొక పర్వతం మీద ఉన్నటువంటి అడవిలో ఉన్నది అనే విషయం మనకు తెలుస్తున్నది. ఆ విధంగా రామచంద్రుడు అనేకమైనటువంటి నదులను దాటుకుంటూ వచ్చి ఆ ఒకానొక పెద్ద పర్వతము, ఆ పర్వతం మీద ఉన్నటువంటి అడవిని వీక్షించాడు, చూశాడు. ఇంకా తర్వాత తతస్తదిక్ష్వాకువరౌ సంతతం వివిధైర్ద్రుమైః కాననం తౌ వివిశతు సీతయా సహ రాఘవౌ. ఇక తతః ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ అడవిని చూచిన తర్వాత ఇక్ష్వాకు వరౌ, ఇక్ష్వాకు వంశ శ్రేష్ఠులైనటువంటి రాఘవౌ, రఘువంశంలో జన్మించినటువంటి వారైన ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఇక్కడ చూడండి, ఇక్ష్వాకు వంశము రఘువంశము రెండు కూడా ఒకే వంశం కదండి. అటువంటిప్పుడు ఇక్ష్వాకు వరౌ అని చెప్పి ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి శ్రేష్టమైనటువంటి వారు అని, అలాగే రాఘవం అని చెప్పి రఘువంశానికి చెందినటువంటి వారు అని ఈ విధంగా రెండు విశేషణములు చెప్పటంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్ష్వాకు కానివ్వండి లేకపోతే రఘుమహారాజు కానివ్వండి, వీరు తమ పరాక్రమంతో ఈ భూమండలం మొత్తాన్ని కూడా జయించినటువంటి వారు. అందులోనూ మనకు రఘుమహారాజు యొక్క జైత్రయాత్ర చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఒక్కొక్క దిక్కును కూడా అన్ని దిక్కులకు కూడా వెళ్ళి అన్ని దిక్కులను కూడా జయించి విశ్వజిత్ యాగం చేసినటువంటి వాడు రఘుమహారాజు, అంతటి గొప్పవాడు. అలాగే ఆ వంశంలో జన్మించినటువంటి రామలక్ష్మణులు కూడా ఎంతో గొప్ప పరాక్రమవంతులు, అదేవిధంగా అందరినీ జయించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు అనే విషయాన్ని తెలియజేయటం కోసమే ఇక్కడ ఇక్ష్వాకు వరవ్ అని చెప్పి అలాగే రాఘవౌ అని చెప్పి చెబుతున్నారు. అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ధైర్యము, తెగువ, పరాక్రమము, విజయము ఇవన్నీ కూడా ఈ రామలక్ష్మణులలో ఉన్నాయి అని తెలియజేయడం కోసమే ఈ విధంగా ఇక్ష్వాకు వరవ్ అని రాఘవవ్ అని చెప్పి ఇలా రెండు రకాలుగా విశేషంగా వీరి గురించి చెప్పారు. అటువంటి రామలక్ష్మణులు సీతయా సహా, సీతాదేవితో కలిసి వివిధైః ద్రుమైః తత్కాననం వివిశతు, వివిధమైనటువంటి చెట్లతోటి అనేక రకాలైనటువంటి విశేషమైనటువంటి వృక్షములతో నిండి ఉన్న ఆ అడవిలోకి, ఆ పర్వతం మీద ఉన్నటువంటి అడవిలోకి వివిశతు సీతారామ లక్ష్మణులు అలా ప్రవేశించారు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఏ విధంగా అయితే వారు దండకారణ్యంలోకి ప్రవేశించి ఆశ్రమాల్లో ఉన్నటువంటి మహర్షులను కలిశారు, ఏ విధంగా అయితే అక్కడ శరభంగ మహర్షిని ఆశ్రమాల్లో శరభంగ మహర్షిని కలిశారు, అదేవిధంగా ఇక్కడ సుతీక్ష్ణ మహర్షిని కూడా కలవడానికి, వారిని దర్శించుకోవడానికి వీరి విధంగా వెళుతూ ఉన్నారన్నమాట. అలాగే ప్రవిష్టస్తు వనం ఘోరం బహుపుష్పఫలద్రుమం దదర్శాశ్రమమేకాంతే చీరమాలా పరిష్కృతం. అలాగా ఆ పర్వతం మీద ఉన్నటువంటి అడవిలోకి ప్రవేశించి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ అడవిలో అనేకమైనటువంటి వృక్షముల నడుమ ఒక ఆశ్రమం కనిపించింది. అదే చెబుతున్నారు, బహుపుష్ప ఫలద్రుమం, అనేకమైనటువంటి పుష్పములతోటి ఫలములతోటి నిండినటువంటి చెట్లతో విరాజిల్లుతూ ఉన్నటువంటి ఘోరం. ఇలా ఉన్నప్పటికీ కూడా అది ఘోరంగా భయంకరంగానే కనిపిస్తున్నది, అంతే కదండి. మనుష్య సంచారం లేకుండా, అదేవిధంగా రాక్షసుల యొక్క భయం ఉన్నది అని తెలిసినటువంటి ప్రాంతం, అందులోనూ క్రూరమైనటువంటి మృగములు తిరిగే ప్రాంతం,
ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి మునులను మృగములు ఏమీ చెయ్యకపోయినప్పటికీ కూడా వాటి యొక్క ధ్వనులు భయంకరంగా వినిపిస్తూ ఉంటాయి కదా. మరి అలాగా భయంకరమైనదైనటువంటి వనం ప్రవిష్ట. ఆ వనంలోకి ప్రవేశించిన తర్వాత ఏకాంతే పరిష్కృతం చీరమాలా పరిష్కృతం ఆశ్రమం దదర్శ. ఒకానొక ఏకాంత ప్రదేశంలో, అంటే ఆ ఆశ్రమం తప్ప ఇంకేమీ కూడా అక్కడ ఏమీ లేదు అన్నట్లుగా, అలాగ ఏకాంతంగా ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి ఒకానొక ప్రదేశంలో చీరమాల పరిష్కృతం, నారబట్టలు వరుసలుగా ఆరవేయబడి ఉన్నాయిట అక్కడ. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం కదా, వీరు ప్రతిరోజు కూడా నదులలో స్నానం చేసి తాము పూర్వం ధరించినటువంటి వస్త్రములను చక్కగా జాడించుకుని వాటిని తడిపి పిండి అలాగా ఆశ్రమం దగ్గర ఆరవేసుకుంటారు. మడి బట్టలు ఆరేస్తారు కదా, అలాగా ఆరవేసుకుంటారు అన్నమాట. ఆ విధంగా ఏకాంతే చీరమాలా పరిష్కృతం, ఒకానొక నిర్జన ప్రదేశంలో, ఏకాంత ప్రదేశంలో, ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రదేశంలో అలాగ నారబట్టలు ఆరవేయబడి ఉన్నటువంటి ఆశ్రమం దదర్శ. ఆ సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చూశారు. అంటే శరభంగాశ్రమమే దండకారణ్యంలో దట్టమైనటువంటి అడవిలో ఉన్నది అని చెప్పి తెలిసింది. అక్కడ నుంచి మరింత దట్టమైనటువంటి అడవిలో సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నదని తెలుస్తున్నది. ఇంకా లోపలికి ప్రవేశించి ఆ పర్వతం మీద ఉన్నటువంటి అడవిలో ఈ సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమాన్ని రామలక్ష్మణుడు వీరు ఆ తమతో వచ్చినటువంటి ముని పరివారంతో కూడిన వారై ఆ ఆశ్రమాన్ని చూశారు. తత్ర తాపసమాసీనం మల పంకజటాధరం రామస్సుతీక్ష్ణం విధివతు తపో వృద్ధమభాషత. ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ ఆశ్రమం దగ్గర ఒకానొక పండు ముసలి అయినటువంటి మహర్షి ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. పండిపోయి ఉన్నాడు, ఆయన శరీరం కూడా చాలా శిథిలమైపోయినట్లుగా ఉన్నది. అటువంటి పండు ముసలివాడైనటువంటి మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అటువంటి వారిని చూస్తేనే ఒక రకమైనటువంటి పవిత్ర భావన, ఒక రకమైనటువంటి అదే పసిపిల్లలను చూచినప్పుడు ఏ విధమైనటువంటి భావన కలుగుతుందో పండు ముసలి వారిని చూచినప్పుడు కూడా అటువంటి భావనే కలుగుతుంది. వారి యొక్క బోసినోరు, వారి యొక్క నవ్వు, కల్లాకపడం తెలియకపోవటము, ఈ విధమైనటువంటి లక్షణములు పసిపిల్లలలో ఏ విధంగా ఉన్నాయో పండు ముసలి వారిలో కూడా అదే విధంగా ఉంటాయి కదా. మరి ఇక్కడ ఆ ఆశ్రమం దగ్గర పండు ముసలివాడైనటువంటి ఒకనొక మహర్షిని చూశాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆసీనం కూర్చుని ఉన్నాడు. మలపంక జటాధరం, కదలకుండా నిశ్చలమైనటువంటి తపస్సుని ఆ విధంగా చేస్తూ, అదేవిధంగా వృద్ధాప్యం చేతను, అంటే ముసలితనం వలన, అలాగే జడలను ప్రత్యేకంగా అల్లుకోవటం, సంస్కరించుకోవటం ఇవేమీ చెయ్యకపోవటం వలన, అలాగే తన శరీరానికి సంబంధించినటువంటి కార్యము స్నానాధికములను వీటిని ప్రత్యేకంగా ఆచరించకపోవటం వలన ఆయన యొక్క శరీరం ఎలా ఉన్నది? మలపంక జటాధరం, కొంత ఆ శరీరం మీద మురికి అంటాం కదా, అలాగా కొంత ధూళి అనేది కనిపిస్తూ ఉన్నది. అలాగే జడలు, ఆ జడలన్నీ కూడా ఉండలు కట్టినట్లుగా ఆ జడలన్నీ కూడా ఉన్నాయట. అంటే శరీరమేమో శిథిలమైపోయినటువంటి పండు ముసలివాని యొక్క శరీరము, ఆ శరీరం మీద ఆ శరీరాన్ని పట్టించుకోకపోవడంతో అలాగ ధూళితో కూడి ఉన్నది. ఆ జడలను పట్టించుకోకపోవడంతో ఆ జడలు కూడా కాయలు కట్టినట్లుగా అలా ఉండలు చుట్టినట్లుగా ఉన్నాయి. అటువంటి వాడైన తపోవృద్ధం సుతీక్ష్ణం తాపసం, తపోవృద్ధుడైనటువంటి అంటే అలాగ వేల సంవత్సరముల పాటు తపస్సు చేస్తూ తమ శరీరాన్ని శుష్కింపజేసుకుని శరీరానికి సంబంధించినటువంటి అలంకారములను కానీ వేటిని పట్టించుకోకుండా అలా తపస్సులోనే తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి వారైన తపోవృద్ధం సుతీక్ష్ణం తాపసం, సుతీక్ష్ణుడు అనే తాపసం మహర్షిని, మునీశ్వరుణ్ణి విధివతు అభాషత, ఆయన దగ్గరికి వెళ్ళి, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి? వినీత వేష ప్రవేష్టవ్యాని తపోవనాన్ని నామా అని చెప్పినట్లుగా చాలా వినయంగా, అదేవిధంగా వారికి ఏ విధమైనటువంటి అంతరాయము కలగకుండా
వినయంగా చేతులు జోడించి ఆ మహర్షి దగ్గరకు వెళ్ళి అభాషత, రాముడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడట. ఆ మహర్షి యొక్క స్థితి చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. ఇక్కడ మలపంక జటాధరం అని చెప్పటం వల్ల ఒకటి వార్ధక్యం చేతను, ఇంకొకటి అలా స్నానము కోసము వీటి కోసము సమయాన్ని వ్యర్థం చేయటం ఎందుకు అని చెప్పి అలా విడిచిపెట్టడం వలన ఎక్కువ కాలం ఒకే చోట కూర్చుని ఉండి అలా తపస్సులు చేస్తూ ఉండడము, అలాగే తన కేశములకు సంస్కారం మొదలైనటువంటి అలంకరణలు కానీ, శరీరానికి తైలలేపనములు కానీ, గంధలేపనములు కానీ ఇటువంటివేమీ కూడా రాయకపోవటం వల్ల సహజంగానే గంధాది లేపనములు అలంకారములు మహర్షులు ఎవరు కూడా చేసుకోరు కదా. ఇలాగా భగవంతుణ్ణి పరమాత్మను ధ్యానించడమే ప్రధానమైనటువంటి పనిగా, మిగతావేవి కూడా ప్రధానమైనవి కావు అని చెప్పి తన శరీరాన్ని కూడా పట్టించుకోకుండా ఈ విధంగా తపస్సు చేయటం వల్ల ఆయన శరీరం మీద కూడా ధూళి పేరుకుపోయి ఉన్నదిట. అంటే ఆయన స్నానాధికములు కూడా చెయ్యటం లేదు అనేది దీని ద్వారా తెలుస్తున్నది. అదేంటండి మరి భగవంతుణ్ణి ధ్యానించాలి అని అంటే స్నానం చెయ్యాలి అని చెప్పి స్మృతి చెబుతున్నది కదా అని అంటే దానికి మనకు చెబుతారు, అస్నాత్వా నాచరేత్ కర్మ జపహోమాది కించన అని చెప్పినట్లుగా స్నానం చేయకుండా జపహోమాదులు పూజలు మొదలైనవి చేయకూడదు అన్నారు కదా. మరి ఈ సుతీక్ష్ణ మహర్షి అంతకాలము స్నానం చేయకుండా శరీరాన్ని పట్టించుకోకుండా ఈ విధంగా తపస్సులు చేస్తూ ఉన్నారు, ఈ విధంగా చెయ్యవచ్చునా అని మనకు సందేహం కలుగుతుంది. స్నానము కేవలం ఒక రకంగా చెప్పలేదు, మనకు దాదాపు 7 రకాలుగా స్నానం అనేది చెప్పబడి ఉన్నది. ముఖ్యంగా అందులో అందరూ కూడా ఆచరించవలసినటువంటిది, శక్తి ఉన్నవారు చేయవలసినటువంటిది అవగాహన స్నానము అన్నారు. అంటే నదిలోకి వెళ్ళి మొలలోతు నీళ్ల వరకు ఆ నదిలో ఉండి అక్కడ స్నానం చేయటం అనేది అవగాహనం. అంటే ఆ విధంగా నదిలో మునిగి లేచి స్నానం చేయటం అన్నమాట. అది ప్రత్యేకంగా, అది అంటే సాధారణంగా అందరూ చేయవలసినటువంటి స్నానంగా దానిని చెప్పారు. మరి పండు ముసలివారు వీరు నదిలోకి వెళ్ళి అవగాహన స్నానం చేసేంతటి ఓపిక సామర్థ్యము ఉండాలి కదా. ఆ నది యొక్క వేగానికి వీరికి ఏమైనా ఆపద కలిగితే, సహజంగా మహర్షులకు ఆపదలు ఉండకపోవచ్చు, కానీ తమ జాగ్రత్తలో తాము ఉండి తీరాలి. అదేవిధంగా పరమాత్మను అర్చించడంలో ఈ స్నానము కూడా వారు లెక్క చేయలేనంతటి ఉన్నతమైనటువంటి స్థితికి, ఆ స్థాయికి వారు వెళ్ళారు కదా. అందుకనే ఆయన స్నానం కూడా చేయకుండా ఇలాగా చేస్తున్నారు అని. అయితే మరి స్నానం చెయ్యాలి అనే మాటను స్మృతులు చెప్పాయి కదా. ఎలాగా అంటే వీరు స్నానం బాహ్యంగా నదిలోకి వెళ్ళి స్నానం చెయ్యకపోయినా స్నానం చేసినట్లే అని అంటున్నారు. ఎలాగండి స్నానం చేసినట్లు అని అంటే అక్కడ చూడండి, మానసం విష్ణు చింతనం అని చెప్పి అన్నారు. జలస్నానము, మంత్రస్నానము అంటూ ఈ విధంగా 7 రకాలైనటువంటి స్నానాలు చెబుతూ దాంట్లో మానసం స్నానం అనేది కూడా చెప్పారు. మానసం స్నానం అంటే మనస్సులో పరమాత్మను ధ్యానించడం ద్వారా స్నానం చేసినటువంటి ఫలాన్ని, స్నానం చేసినటువంటి ఆ శుచిని పొందగలుగుతాము. దానినే మానసం స్నానం అని అన్నారు. ఒక్కసారి ఆ స్నానం విశేషములు ఏంటో ఒకసారి చూద్దాము. స్నానములు 7 రకాలుగా మనకు స్మృతులు తెలియజేస్తున్నాయి. మంత్రం భౌమం తథాగ్నేయం వాయవ్యం దివ్యమేవచ వారుణం మానసంచైవ అని అంటూ సప్తస్నానం ప్రకీర్తయేత్ అని అంటూ ప్రకీర్తితం అని అంటూ మనకు స్నానములు చెప్పారు. ఇక్కడ మంత్రం అంటే మంత్రముతోటి స్నానం చేసినట్లుగా మనకు ఆ పోహిష్టామయోభవస్థాన ఊర్జేత ధాతన అని అంటూ మంత్రము చెబుతూ స్నానం చేసినట్లుగా భావించడం. అంటే ఏమిటి? ఆ మంత్రోచ్చారణతోటే మనం స్నానం చేసినటువంటి వారం అవుతాం. అందుకనే కదా ప్రతిరోజు కూడా సంధ్యావందనం చేసేటప్పుడు ఆ విధంగా జలమును, తీర్థమును ప్రోక్షణ చేసుకుంటూ మంత్రం చెబుతాం. అంటే సాధారణంగా స్నానం చేసినప్పటికీ కూడా పరిపూర్ణమైనటువంటి స్నానం అనేది ఈ మంత్ర స్నానంతో ఆ ఫలితం అనేది వస్తుందని ఈ విధంగా ప్రతిరోజు కూడా చేస్తాం కదా. అలాగా మంత్రస్నానము అని చెప్పి, ఇంకా తర్వాత పార్థివం అని అన్నారు. పార్థివం అంటే పృథివీ, భూమి, మృత్తికను శిరస్సును ఉంచుకుని మృత్తికతోటి స్నానం చేయటం. అంటే ఏం లేదు, తులసి మొక్కలో ఉన్నటువంటి మట్టిని కానీ
లేకపోతే గంగానది ప్రవహించేటటువంటి పుణ్యనదులు ప్రవహించే చోట ఉన్నటువంటి మట్టిని కానీ తీసుకుని వచ్చి దాన్ని శిరస్సును వంచుకుని స్నానం చేసినట్లయితే అది పార్థివ స్నానం అని అన్నారు. అది కూడా చాలా విశేషమైనటువంటిది. కొన్ని సందర్భాలలో షష్ఠీపూర్తిమైనటువంటి స్మార్త కర్మలలో ఈ మృత్తికా స్నానం అనేది చాలా విశేషంగా తెలియజేశారు. ఇంకా తర్వాత ఆగ్నేయం స్నానం అని, భస్మాన్ని శరీరానికి రాసుకోవటం, భస్మాన్ని ధరించడం అనేది కూడా స్నానంతో సమానమైనది. దానిని ఆగ్నేయ స్నానము అని అన్నారు. ఇక వాయవ్య స్నానం అని, గోవుల యొక్క పాదముల తాకిడికి లేచినటువంటి ధూళి ఏదైతే ఉన్నదో ఆ ధూళి మన శరీరానికి కనుక తగిలినట్లయితే అది కూడా స్నానంతో సమానమైన దాన్నే గోరజ స్నానము అని అంటారు. అదేవిధంగా వాయవ్య స్నానము అని కూడా అంటున్నారు. అదేవిధంగా ఇంకోటి కూడా ఎత్తు సాతపవర్షేణ స్నానంత దివ్యముచ్యతే. ఇంకా ఆకాశం నుండి పడుతున్నటువంటి వర్షముతో స్నానం చేయటం ఏదైతే ఉన్నదో దానిని దివ్య స్నానము అని అన్నారు. అంతేకాదు వారుణంచ అవగాహ్యంచ, ఇంకా వారుణ స్నానము, నదిలోకి వెళ్ళి మనం అనుకున్నాం కదా నడుము వరకు ఉన్నటువంటి నీటి వరకు వెళ్ళి ఆ లోతు వరకు అక్కడ మునిగి లేచి స్నానం చేయటం ఏదైతే ఉన్నదో దానిని అవగాహన స్నానము అని చెప్పి అన్నారు. అవగాహ్య స్నానము, అవగాహన స్నానము అని చెప్పి. ఇంకా తర్వాత మానసం విష్ణు చింతనం, ఇక ఏడవది మానస స్నానము అన్నారు. ఈ మానస స్నానం ఎలా చేసినట్లు అవుతుంది అంటే విష్ణు చింతనం, ఆ పరమాత్మను శ్రీమన్నారాయణుణ్ణి మనస్సులో ధ్యానించడం ద్వారా మనం స్నానం చేసినటువంటి ఫలాన్ని పొందగలుగుతాం. బాహ్యంగాను ఆంతరంగికంగాను కూడా మనం శుచి అయ్యి పరమాత్మను ఆరాధించేటటువంటి యోగ్యతను పొందుతాము. దీనినే మానసం స్నానము అని చెప్పి అన్నారు. అందుకనే మానసం విష్ణు చింతనం అని అన్నారు. అందుకనే కదా సుఖయోగీంద్రులు కూడా ఏమనన్నారు, గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అని అంటూ ఆ గోవిందుణ్ణి కీర్తిస్తూ గోవిందుణ్ణి ధ్యానిస్తూ ఉండటమే, ఆయన యొక్క నామ సంకీర్తన చేయటమే స్నానము, అదే జపము, అదే ధ్యానము అని చెప్పి వారు అన్నారు కదా. అలాగా విష్ణు చింతనం మానసం స్నానం అని అన్నారు. ఆ విధమైనటువంటి మానస స్నానాన్ని సుతీక్ష్ణ మహర్షి ఆచరిస్తూ తన తపస్సుని తాను చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ స్నానం చేయనటువంటి దోషము కాదు, విశేషమైనటువంటి స్నానం చేసినటువంటి పుణ్యంతో సుతీక్ష్ణ మహర్షి ఉన్నారనేది తెలుస్తున్నది. అంతే కదా, అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని చెప్పినట్లుగా అతడు అపవిత్రుడిగా కానీ పవిత్రుడిగా కానీ ఉండని, ఎన్ని రకాలైనటువంటి అవస్థలను పొందినవాడైనా కానివ్వండి, ఎవరైతే ఆ పుండరీకాక్షుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి మనసారా ధ్యానించి స్మరిస్తారో వారు బాహ్యంగానూ ఆంతరంగికంగానూ కూడా పరిపూర్ణమైనటువంటి శుచిని పొందుతారు అని మనం వింటూనే ఉన్నాం కదా. మరి ఈ మానసిక స్నానం, మానస స్నానం ఏదైతే ఉన్నదో దానికి ఒక విధి కూడా చెప్పారు. అంతేగాని మామూలుగా నేను ధ్యానం చేశాను స్నానం అనుకున్నాను అంటే అలా కాదు. ఆ మానస స్నానానికి ఒక ప్రత్యేకమైన విధం చెప్పారు. మనకెప్పుడైనా స్నానం చేసేటటువంటి అవకాశం లేనప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఎక్కడికైనా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు స్నానం చేసే అవకాశం మొదలైనవి లేనప్పుడు ఈ విధమైనటువంటి మానస స్నానంతో మనం స్నానం చేసి ఆయా దేవాలయములకు ఆ పుణ్యక్షేత్రములను దర్శించినటువంటి ఫలాన్ని పొందగలుగుతాము, విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. మరి ఆ మానస స్నాన విధి ఏమిటి అనేది రేపటి రోజున మనం ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. రామస్తు సహితో భ్రాత్ర సీతయా చ పరంతపః సుతీక్ష్ణస్యాశ్రమపదం జగామసహతైర్ద్విజైః సగత్వా దూరమధ్వానం నదీస్తీర్త్వా బహూదకాః దదర్శ విపులం శైలం మహామేఘమివోన్నతం తతస్తదిక్ష్వాకువరౌ సంతతం వివిధైర్ద్రుమైః కాననం తౌ వివిశతుః సీతయా సహ రాఘవౌ
ప్రవిష్టస్తు వనం ఘోరం బహుపుష్పఫలద్రుమం దదర్శాశ్రమమేకాంతే చీరమాలా పరిష్కృతం తత్ర తాపసమాసీనం మలపంకజటాధరం రామస్సు తీక్ష్ణం విధివత్ తపోవృద్ధమభాషత. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తమ సర్గే పంచశ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh